హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అరటిపండు హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మన ఇంట్లో అరటిపండ్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మనం తెచ్చుకున్న అరటిపండ్లు కూడా ఎక్కువైపోయి బాగా మగ్గిపోతూ ఉంటుంది, వాటిని తినబుద్ధి పుట్టదు. అప్పుడు మనం ఈ విధంగా హల్వా చేసుకోవచ్చు. అది కాదు అనుకుంటే దేవుడికి ఒక్కోసారి మనము ఏం నైవేద్యం పెట్టాలా, లేకపోతే ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఏం స్వీట్ చేసి పెట్టాలా అనేది సందిగ్ధంలో ఉంటుంది. అప్పుడు వెంటనే చాలా త్వరగా ఈ అరటిపండు హల్వాను చేసి పెట్టవచ్చు. వెరైటీగా ఉంటుంది. పిల్లలు అరటిపండు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ అరటిపండు హల్వాను ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మగ్గినటువంటి ఇలా 3 అరటిపండ్లను తీసుకున్నాను. అరటిపండే చాలా తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం కానీ చక్కెర కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను సగం కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. చక్కెర వేసుకున్నా పర్వాలేదు, బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ హల్వాకు ఉపయోగించడానికి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి, తగినంత నెయ్యిని ఉంచుకున్నాను. అది ఇంత కొలత అంటూ లేదు. 2 స్పూన్ల బాదం పప్పు, సన్నగా తరిగి పెట్టి ఉన్నటువంటి బాదం పప్పు గోడంబి తీసుకోవాలి. 1 స్పూను యాలకుల పొడి. ఇంతే అండి. దీన్ని మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ అరటిపండ్లను తీసుకొని పైన తొక్కనంతా ఇలా ఒలిచేసి పెట్టుకుందామండి. బాగా మగ్గిన పండ్లు అయితే బాగుంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము పిసికినా కూడా సరిపోతుందన్నమాట. మెత్తగా ఉండే పండ్లు తీసుకోవాలి. గట్టిగా ఉండేటివి అయితే చాలా కష్టమవుతుంది. ఈ పండ్లన్నిటి మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. ఈ విధంగా దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని బెల్లాన్ని వేసుకుందాం. బెల్లము మునిగేంత వరకు నీళ్ళని పోద్దాం. ఎక్కువ నీళ్లు పోస్తే మనకు హల్వా కావడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా బెల్లం కరిగేంత వరకు కొద్దిగా నీళ్ళని పోసి బెల్లం అంతా కరిగేట్టు చూద్దాం. ఎందుకు ఈ విధంగా అంటే దాంట్లో ఏమైనా పుల్లలు లేకపోతే రాళ్ళు ఉంటే గన పడగట్టుకోవచ్చు అనమాట. అందుకని చక్కెర అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ గిన్నెను పక్క పెట్టి బాణలు పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని గోడంబిని వేసి వేయిద్దాం. అలాగే 2 స్పూన్ల బాదం పప్పును కూడా వేసి వేయిద్దామండి. ఇవి గోల్డ్ కలర్లో వస్తే చాలు, మరి మాడగుర్తు టేస్ట్ పోతుంది ఏదైనా సరే. ఇలా వేయించినటువంటి ఈ బాదం పప్పు గోడంబిని ఈ పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇదే బాణల్లో ఇంకొక స్పూను నెయ్యిని వేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి అరటిపండు జ్యూస్ను ఇందులో వేసేద్దాం. దీంట్లో ఏమన్నా అక్కడక్కడ పలుకులు ఉంటే కూడా మనం గడ్డతో అలా అలా అంటుంటే సరిపోతుంది. మనం వేసినటువంటిది దగ్గరికి అవుతుంది, రంగు కూడా మారుతుంది అనమాట. అంతవరకు దీన్ని వేయించేద్దాం. ఇప్పుడు మనము కాచి చల్లార్చిన బెల్లం నీళ్లను ఇలా వడగట్టుకుందాం. ఏమన్నా పుల్లలు రాళ్ళు ఉంటే గన అవన్నీ పోతాయన్నమాట. ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుతూ ఉందాము. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడిని ఇందులో వేసి మరి బాగా కలిపేస్తుంటాం. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని వేసేసి మరి బాగా కలుపుతుందాం. దీని బాణలికి అంటుకోకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా అంతవరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో విధంగా అంతా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు దీంట్లో మనము గోడంబి ద్రాక్షను వేసి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ప్లేటుకు నెయ్యి రాసి అందులో ఇది వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవచ్చు. లేదా ఇలా గిన్నెలో పెట్టుకొని స్పూన్ సాయంతో తినచ్చు. మనం అరటిపండు హల్వాను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. Thank you for watching.